గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ నైట్. మీరు ఎక్కడున్నా సరే, ఈరోజు మనము బీజీపీ గురించి తెలుసుకుందాము. బీజీపీ ప్రోటోకాల్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఫీచర్స్ ఏంటి దానివి, ఎక్కడ వాడదాం బీజీపీ మనము, ఎక్కడ వాడకూడదు బీజీపీకి మిగతా రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఐజీపీ ప్రోటోకాల్స్, వాటికి డిఫరెన్సెస్ ఏంటి అవి తెలుసుకుందాం. నా పేరు కిరణ్, నేను నెట్వర్క్ ఇంజనీర్. గత 10 సంవత్సరాలుగా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. అదే కాకుండా మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా నేను వర్క్ చేస్తున్నాను. ఈ ట్రైనింగ్ మీకు కంప్లీట్లీ ఫ్రీగా ఉంటుంది. ఎవరన్నా సరే ఆల్రెడీ నెట్వర్క్ ఇంజనీర్గా పనిచేస్తున్న వాళ్ళకి, స్టూడెంట్స్ ఎవరైతే నెట్వర్కింగ్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి, ప్రజెంటేషన్ అంతా కూడా మీకు తెలుగులో, ప్లస్ టర్మ్స్ కొన్ని నేను ఇంగ్లీష్లో కూడా వాడాల్సి వస్తుంది. దాన్ని ఎస్కేప్ చేయలేము మనము. సో సాధ్యమైనంత వరకు సులువుగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను నేను. సో లెట్స్ బిగిన్. రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేవి మనకు లేయర్ 3లో నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి క్యారీ చేస్తాయి. అది మనకి ఇంతకుముందు CCNAలో కానీ లేకపోతే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రోటోకాల్స్ 2 రకాలుగా ఉంటాయి బేసిక్గా. అవి ఎక్కడ పనిచేస్తాయో దాన్ని బట్టి. ఇంటీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్స్, ఎక్స్టీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్స్. ఈ రెండిట్ల మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఇంటీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్స్ ఎగ్జాంపుల్స్ మనకు RIP, AGRP, OSPF, ఇవన్నీ కూడా ఇంటీరియర్ గేట్వే. అవి ఇంటీరియర్ గేట్వే ఎందుకంటారు మీకు చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ ఎక్స్టీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్. మనకు ఒకటి ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్ ఉంది, అది బీజీపీ. సో ఒక కార్పొరేట్ నెట్వర్క్ ఆర్ ఎనీ నెట్వర్క్, ఆఫీస్ నెట్వర్క్ కావచ్చు, ఏదైనా సరే, వేర్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రొడక్షన్ డివైజెస్. వాట్ డస్ ఇట్ డూ? ఏం చేస్తుంది అది? ఆ కార్పొరేట్ నెట్వర్క్లో మనకు నంబర్ ఆఫ్ ల్యాన్ కనెక్షన్స్ ఉంటాయి ఆర్ నంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. వీటి మధ్యలో ఇన్ఫర్మేషన్ మనకు ఎక్స్చేంజ్ అవ్వాలంటే, లేయర్ 3 ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవ్వాలంటే మనము ఐజీపీ ప్రోటోకాల్ వాడుకుంటాం, ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్. సో ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్స్ అంటే RIP, AGRP, OSPF. రైట్. నౌ కార్పొరేట్ నెట్వర్క్కి కంపల్సరీగా మనము ISP ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఐదర్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవాలన్నా కానీ, లేకపోతే మనకు వేరే బ్రాంచ్ ఆఫీస్లో ఎక్కడైనా ఉన్నా సరే, అన్నిటికీ కూడా మనకు కంపల్సరీగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అవసరం ఉంటుంది. సో యూజువల్లీ మనము స్టాటిక్ రూటింగ్ కానీ లేకపోతే డిఫాల్ట్ రూటింగ్ కానీ వాడతాము. ఒక సింగిల్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే. మనకు ఒకటి కన్నా ఎక్కువ ISP కనెక్షన్ ఉన్నప్పుడు దెన్ ఈజీపీ, ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్ అవసరం పడుతుందన్నమాట. మోర్ దెన్ 1 ISP కనెక్షన్ ఉన్నప్పుడు ఈ ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్ అవసరం పడుతుంది. మన దగ్గర వాడుతున్న రౌటింగ్ పాలసీ వేరే ఉండొచ్చు, ISPలో వాడుతున్న రౌటింగ్ పాలసీ వేరే ఉండొచ్చు. దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ ఈజీపీ ప్రోటోకాల్ వాడుకొని అండ్ దాన్ని ట్యూన్ చేస్తాం మనం, రౌటింగ్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో మనకు, విచ్ ఆర్ నాట్ పాసిబుల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఐజీపీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈజీపీ ప్రోటోకాల్ అనేది ఇట్స్ ఎ మేజర్ ప్రోటోకాల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లోబల్ ఇంటర్నెట్. ఒక ISP ఇంకొక ISPతో కమ్యూనికేట్ చేయాలనుకున్నా కానీ, రూట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా సరే దే విల్ కమ్యూనికేట్ విత్ ఈజీపీ. సో ఇప్పుడు ఈజీపీ అంటున్నాము. వాట్ ఈస్ దట్ ఈజీపీ? ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్ ఏముంది మనకు? ఇప్పటి నుంచి కూడా ఈజీపీ రౌటింగ్ ప్రోటోకాల్ అంటే ఇట్ ఈస్ బీజీపీ, అండ్ బీజీపీ ఈజ్ ద ఓన్లీ రౌటింగ్ ప్రోటోకాల్. సో మనకు ఇంతకుముందు మనము ఇంట్రడక్షన్ స్లైడ్లో ఒకటి క్వశ్చన్ అనుకున్నాం, అసలు ఐజీపీ అని ఎందుకు అంటున్నాము, ఇంటీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్ ఎందుకు అంటున్నాము, ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్ ఎందుకు అంటున్నాం? సో ఇది ఎందుకు అంటున్నాం తెలుసుకోవాలనుకుంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఆటోనమస్ సిస్టమ్ అంటే ఏంటి. మీకు ఆటోనమస్ సిస్టమ్ ఐడియా ఉండే ఉంటుంది. మనకు EAGRPలో ఆటోనమస్ సిస్టమ్ వాడతాం మనం. బట్ బిఫోర్ గోయింగ్ టు ఆటోనమస్ సిస్టమ్, ఈ ఐజీపీ రౌటింగ్ ప్రోటోకాల్స్ దే ఆర్ డిజైన్డ్ టు వర్క్ ఫర్ ఫాస్టర్ కన్వర్జెన్స్. అంటే రూటింగ్ అప్డేట్స్ కానీ ఫెయిల్ ఓవర్స్ కానీ చాలా ఫాస్ట్గా కన్వర్ట్ చేసుకోవాలి.
రూటింగ్ లూప్స్ ఏవి లేకుండా. సో దానికోసం అవి డిజైన్ చేయబడ్డాయి అనమాట. సో స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఐజీపీ రౌటింగ్ ప్రోటోకాల్స్. అదే మన బీజీపీ రౌటింగ్ ప్రోటోకాల్ వచ్చి మనకు స్పీడ్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ అప్డేట్స్, రౌట్ అప్డేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాన్లో మహా అయితే మనకు ఒక 100 రూట్సో 200 రూట్సో 300 రూట్సో మనము డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం ఒక రౌటర్కి ఇంకొక రౌటర్కి మధ్యలో. ఓకే, బట్ ఇంటర్నెట్ అనే బిగ్ పిక్చర్ మనం తీసుకున్నట్టయితే అక్కడ మనకు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి మనకు, ఆర్ ఈవెన్ ల్యాక్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. ఆ అన్ని రూట్స్ మనం హ్యాండిల్ చేసుకోవడానికి ఐజీపీ ప్రోటోకాల్స్ వాడలేం, బికాస్ దే ఆర్ నాట్ డిజైన్డ్ ఫర్ దట్ పర్పస్. ద సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ట్రక్ ఉంటుంది. ట్రక్ ఈజ్ డిజైన్ టు క్యారీ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ వెయిట్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ట్రక్ పర్పస్ మనకు ఇంట్లో వాడుకునే కార్లు కానీ మన ట్రాన్స్పోర్టేషన్కి వాడుకునే కారు అని చేయలేం దాన్ని. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్, బట్ బోత్ కెనాట్ డూ ఈచ్ అదర్స్ వర్క్. దే హ్యావ్ దేర్ ఓన్ పర్పస్. సో బీజీపీ లాంటి ప్రోటోకాల్ ఏంటంటే మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ రూటింగ్ అప్డేట్స్ మనకు ఎప్పుడైతే అవసరం ఉంటాయో అలాంటప్పుడు మనము బీజీపీ వాడతాం. So let us understand what is an autonomous system. Now, if you take a network, and in a network we have routers, they exchange information using IGP protocol. Now these are group of routers. ఒక నెట్వర్క్లో మన ఇంటర్నల్గా ఏవైతే వాడుకుంటామో రౌటర్స్, వాటి మధ్యలో రౌటింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఐజీపీ ద్వారా వెళ్తూ ఉంటాయి. సో గ్రూప్ ఆఫ్ రౌటర్స్ షేరింగ్ కామన్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్. ఆ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో కామన్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాటి మధ్యలో. ఏ రౌటర్కైనా సరే మిగతా ఇప్పుడు 4 రౌటర్లు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం ఇక్కడ ఏ ఒక రౌటర్కైనా సరే మిగతా 3 రౌటర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో తన దగ్గర ఉంటుంది. సో షేరింగ్ కామన్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ దే బిలాంగ్ టు సేమ్ అడ్మినిస్ట్రేటివ్ డొమైన్. ఒకే అడ్మినిస్ట్రేటివ్ డొమైన్లో ఇవి ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటాం, ది గ్రూప్ ఆఫ్ రౌటర్స్ షేరింగ్ కామన్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ హ్యావింగ్ ఆర్ బిలాంగ్ టు సేమ్ అడ్మినిస్ట్రేటివ్ డొమైన్. ఇది మనం విన్నాం ఇంతకుముందు పేరు. వాట్ ఈజ్ ఇట్? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ autonomous system. So this is the basic definition of autonomous system. Autonomous system is a group of routers sharing common routing information and belonging to same administrative domain. ఇలాంటిది 2 autonomous systems మనం ఎప్పుడైతే తీసుకుంటామో వీటి మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయాలంటే మనకు కావాల్సింది బీజీపీ. సో ఐజీపీకి ఈజీపీకి డిఫరెన్స్ ఏంటంటే, ఐజీపీ అంటే ఇంటీరియర్ గేట్వే అనుకున్నాం కదా. ఇంటీరియర్ అంటే మీనింగ్ ఏంటంటే విత్ ఇన్ ద అటానమస్ సిస్టమ్, ఇంటీరియర్ టు ద అటానమస్ సిస్టమ్. ఇంటీరియర్ టు ద అటానమస్ సిస్టమ్ రూటింగ్ అప్డేట్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్స్ అంటారు. 2 అటానమస్ సిస్టమ్ మధ్యలో రూటింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి వీటిని ఈజీపీ లేకపోతే మనం తీసుకున్నట్టయితే బీజీపీ ప్రోటోకాల్ అనుకుంటాం. ఓకే, దట్స్ ద మేజర్ డిఫరెన్స్. చూడండి ఇక్కడ విత్ ఇన్ ద నెట్వర్క్ ఐజీపీ, దిస్ ఈస్ సింగిల్ autonomous system. Now ISP will have its own autonomous system. To exchange information among themselves we use EGP or exterior gateway. So you can see here, if we take picture of ISPs, ఒకవేళ ISP తీసుకున్నట్టయితే మనకు ISPలోనే నంబర్ ఆఫ్ autonomous systems ఉంటాయి within the ISP, multiple autonomous systems within the ISP. Now to exchange information between them we need BGP. And not only that, what is the protocol which is used within the ISP? It is again BGP, because ISP itself internally has to exchange information between the autonomous systems, which needs BGP. Here again BGP. సో ఆల్ దీస్ ఐఎస్పీస్, ఈ ఐఎస్పీస్ ఏవైతే మనకు గ్లోబల్ వైజ్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదానితో ఒకటి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో ఆబ్వియస్లీ ద ప్రోటోకాల్ వీ విల్ బి యూజింగ్ ఈజ్ బీజీపీ. ఇక్కడ వాడుతున్న ప్రోటోకాల్ కూడా మనము బీజీపీ వాడతాం. సో బీజీపీ
ఎలా డిఫైన్ చేద్దాం మనం? బీజీపీ అంటే ఏంటి? హౌ డు వి డిఫైన్ బీజీపీ? సో బీజీపీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ an internet protocol that enables autonomous systems to share routing information so that efficient loop-free routes can be established. ఇంతకుముందు అనుకున్నట్టు any routing protocol is going to share routing information, but in a very broad perspective BGP does it, not internal but between the autonomous systems, to making sure every ISP has efficient routes plus it is loop free. That's where our BGP comes into picture. I hope you have understood up to this point. When should we use BGP? BGP ఎక్కడ వాడతాం మనం ఒకవేళ కార్పొరేట్ నెట్వర్క్ అవుతే మనకు ఒకటి కన్నా ఎక్కువ ISPs కానీ లేకపోతే అటానమస్ సిస్టమ్స్ కానీ మనం కనెక్ట్ చేస్తున్నట్టయితే అప్పుడు మనం కంపల్సరీగా BGP వాడాలి. అదే కాకుండా మల్టిపుల్ ISPs అయినప్పుడు ఏ పాత్లో ఇన్ఫర్మేషన్ మనం పంపించాలి, రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ ISP 1లో పంపించాలా లేకపోతే ISP 2లో పంపించాలా అనే డెసిషన్ మనము BGP యొక్క పాత్ అట్రిబ్యూట్స్ ద్వారా నిర్ణయించవచ్చు. BGP పాత్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అనేది మనం తర్వాత తెలుసుకుంటాం. క్విక్గా చెప్పాలంటే IGPలో ఏదైతే మెట్రిక్స్ వాడతామో డెసిషన్ మేకింగ్ కోసం, BGP అలాగా పాత్ అట్రిబ్యూట్స్ వాడుకుంటుంది డెసిషన్ మేకింగ్ కోసం. మరో రీజన్ BGP వాడడానికి కావాల్సింది ఏంటంటే ఒకవేళ మనము ISPకి పనిచేస్తున్నట్టయితే మల్టిపుల్ అటానమస్ సిస్టమ్స్ మన నెట్వర్క్లోనే ఉంటాయి. వాటి మధ్యన ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనము BGP వాడతాము. అదే కాకుండా మిగతా ISPs వాటి మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మన అటానమస్ సిస్టమ్ కూడా వాడుకుంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మన అటానమస్ సిస్టమ్ని మనము ట్రాన్సిట్ డొమైన్ అవుతుంది. మన అటానమస్ సిస్టమ్ వాడుకొని వాళ్ళిద్దరు కూడా మిగతా ISPs ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్టయితే మనది ట్రాన్సిట్ డొమైన్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు కంపల్సరీగా BGP వాడు. నా వెన్ షుడ్ BGP నాట్ బి యూస్డ్? ఎక్కడ మనం BGP వాడకూడదు? అ సింగిల్ కనెక్షన్ టు ISP ఆర్ అన్ అటానమస్ సిస్టమ్. మన కార్పొరేట్ నెట్వర్క్కి ఒకే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఆర్ ఒకే ఒక కనెక్షన్ టు అనదర్ ISP ఉన్నప్పుడైతే సింగిల్ కనెక్షన్, అలాంటప్పుడు BGP వాడకూడదు. ద బెస్ట్ థింగ్ ఈజ్ టు యూజ్ ద స్టాటిక్ రూట్ ఆర్ డిఫాల్ట్ రూట్. సెకండ్ రీజన్ వేర్ వీ షుడ్ నాట్ బి యూజింగ్ BGP ఈజ్ లో ఎండ్ రౌటర్. రెండో రీజన్ ఏంటంటే తక్కువ కెపాసిటీ ఉన్న రౌటర్, కెపాసిటీ అంటే ప్రాసెసింగ్ పవర్లో లో ఎండ్ CPU, మెమరీ లో ఉండి ర్యామ్, వాట్ ఐ మీన్ బై దాట్, ఈ రెండు తక్కువ ఉన్నప్పుడు BGP షుడ్ నాట్ బి ఇంప్లిమెంటెడ్. మనం ఇంతకుముందు తెలుసుకున్నాము BGP ఈజ్ యూజ్డ్ ఫర్ క్యారింగ్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రూటింగ్ ఇన్ఫర్మేషన్. సో లో ఎండ్ రౌటర్స్ ఆ లోడ్ తట్టుకోలేవు, అందుకే BGP లో ఎండ్ రౌటర్స్లో వాడకూడదు. థర్డ్ రీజన్ లో బ్యాండ్విడ్త్ కనెక్షన్స్ బిట్వీన్ అటానమస్ సిస్టమ్స్. లో బ్యాండ్విడ్త్ ఎప్పుడైతే మనకు అటానమస్ సిస్టమ్స్ మధ్యలో ఉంటుందో అప్పుడు కూడా మనం BGP వాడకూడదు. సేమ్ రీజన్ యాజ్ వీ హ్యావ్ మెనీ నంబర్ ఆఫ్ రూట్స్ ఎక్స్చేంజ్. నంబర్ ఆఫ్ రూట్స్ ఏవైతే ఉంటాయో మనకు ఇన్ఫర్మేషన్ బ్యాండ్విడ్త్ హంగ్రీ BGP. Okay. So these are the reasons why you should use BGP and where you should not use BGP.